హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ సిటీ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నానండి. దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కదండి. సో మొదటి రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం కట్టి పొంగలని. ఆ కట్టి పొంగలు ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని. కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. కట్టె పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు పెసరపప్పు, 2 కప్పులు బియ్యం, కొద్దిగా మిరియాలు, కొంచెం జీడిపప్పు, కొద్దిగా నెయ్యి, ఇంగువ తీసుకున్నానండి. నేను ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యంను హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఈ బియ్యాన్ని. స్టవ్ పై కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత పెసరపప్పును వేయించుకుందామండి. పెసరపప్పుని ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. కట్టె పొంగలి బాగా వేయించుకోవాలండి. పెసరపప్పుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెసరపప్పుని వేయించుకోవాలండి. చూసారా, ఈ విధంగా వచ్చినంత వరకు వేయించుకుందామండి. కళాయి తీసి పక్కన పెట్టుకొని ఇదే స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 8 కప్పుల వరకు వాటర్ పోసుకుందామండి. 2 కప్పులు బియ్యం, 2 కప్పులు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ వేసుకోవాలండి వాటర్. 8 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 8 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. నేను ఏ కప్తో బియ్యం మెజర్ తీసుకున్నానో అదే కప్తో 8 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఏ కప్తో బియ్యం తీసుకుంటారో అదే కప్తో మీరు 8 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి బియ్యం క్వాంటిటీకి డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి కట్టె పొంగలి. కొంచెం ఈ కట్టె పొంగలికి మెత్తగానే ఉండాలండి రైస్, పప్పు. ఈ వాటర్లోకి నేను ముందుగా కడిగి నానబెట్టుకున్నాను కదండి, హాఫ్ అన్ అవర్ ఆ బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం అటు ఇటు కలుపుకోవాలండి. ఇందులోకి కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా మిరియాలు యాడ్ చేసుకుందాం. నేను కొంచెం మిరియాల పొడి కూడా తయారు చేసుకున్నానండి. కొంచెం మిరియాలు ఇందులో వేసుకుంటున్నాను. తాలింపులో మిరియాల పొడి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందామండి. మా కుక్కర్ చిన్న కుక్కర్ కదండి, అందుకే 6 విజిల్స్ వరకు ఉంచుకున్నానండి. మీ కుక్కర్లో రైస్ ఎన్ని విజిల్స్కి అయితే ఉడికిపోతుందో అన్ని విజిల్స్ వరకు మీరు ఉంచుకోండి. విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, నాకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి రైస్, పప్పు. ఈ విధంగా ఉడికి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. కొంచెం థిక్గా ఉంది కదండి, కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం పల్చగా అవడం కోసం నేను కొద్దిగా హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కూడా టైట్గా అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. నేను గ్యాస్ స్టవ్ పై గిన్నె పెట్టుకొని వాటర్ని హీట్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ని రైస్లో యాడ్ చేసుకుందామండి. హాట్ వాటర్ని ఈ విధంగా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందామండి. చూసారా, నాకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి హాట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత. మీకు కూడా టైట్గా అనిపిస్తే ఈ విధంగా హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదండి అస్సలు. ఈ విధంగా ఉంటేనే కట్టె పొంగలి పర్ఫెక్ట్గా వస్తుందండి. సాల్ట్ సరిపోయిందో లేదో చేతిలో వేసుకొని చూసుకుందాము.
సాల్ట్ నాకు సరిపోలేదండి, అందుకని నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి. దీనికి తాలింపు వేసుకుందామండి. స్టవ్ పై కళాయి పెట్టుకొని పోపు పెట్టుకుందాం. ఈ కట్టె పొంగలికి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. మీకు నెయ్యి ఎక్కువ వద్దు అనుకుంటే మీరు కొంచెం తక్కువ వేసుకోండి. నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి కట్టె పొంగలికి. సో నేను 5 స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపుల్ని యాడ్ చేసుకుందామండి. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. చక్కగా మిక్స్ చేసుకుందాం, అటు ఇటు కలుపుకుందామండి. ఇందులోకి కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందామండి. జీడిపప్పు బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసుకుందామండి. ఇందులోకి 4 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశానండి. ఈ విధంగా అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పచ్చికరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. వీటినన్నిటిని చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇందులోకి కొంచెం నేను మిరియాల పొడి తయారు చేసి పెట్టుకున్నానండి. ఆ కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని కట్టె పొంగల్లోకి యాడ్ చేసుకుందామండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని ఇందులోకి వేసుకొని చక్కగా అంతటికి స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలండి. మంచి ఆరోమా వస్తుందండి. సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుందామండి. దేవి నవరాత్రుల్లో ఫస్ట్ డే అలంకారంలో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి నైవేద్యం కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ని నాకు లైక్ రూపంలో, కామెంట్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.